హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఆల్రెడీ 2 డేస్ నుంచి మీకు నేను ఊరెళ్ళొచ్చిన వీడియోస్ పెడుతున్నాను కదా. ఈరోజు అయితే అంటే ఇంకా మీ చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా మీకు గుర్తొస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేసుంటాం. అదేంటనేది వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. దానికన్నా ముందు అంటే పల్లెటూరు అంటేనే అందం వేరు. అందులోనూ మంచు పడుతూ ఉంటే అలా మంచు మబ్బులు కమ్ముతున్నట్టుగా ఒక పచ్చటి చెట్ల మధ్యన పొద్దున్నే అసలు చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా ఉందంటే చిన్న చిన్నగా పక్షులు కిలకిల రావాలి కానీ, ఊళ్ళల్లో ఉండే మట్టి వాసన కానీ, ఆ మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా కొబ్బరి చెట్ల మీద అలా ఉండడం కానీ, ఇవన్నీ ఎంత బాగున్నాయంటే కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు అసలు మామూలుగాను. నేను వీడియోలో మామూలుగా నేను అంటే ఎక్కువగా అత్తయ్య గారు వాళ్ళ ఊరు అంటూ ఉంటాను. ఎందుకంటే చాలామంది నన్ను ఏం అడుగుతారంటే మీరు ఏ ఊరండి అని అడుగుతూ ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ ఏదైనా నా వీడియో చూసి మా ఇల్లు తయి చూస్తున్నప్పుడు ఇల్లు ఎక్కడ అని అడగడానికి మీరు ఎక్కడ ఉంటారండి అని అడుగుతూ ఉంటారు. నేనేంటంటే అప్పుడు నేనని చెప్పాలా లేకపోతే మా ఊరు ఆ ఊరని చెప్పాలా అని కన్ఫ్యూజ్గా అని మేము హైదరాబాద్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మేము అంటే అత్తయ్య గారు మేము వాళ్ళు కలిసి అంటే ఎప్పుడైనా వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉంటారు కాబట్టి అంతకుముందు వరకును అత్తయ్య గారు వాళ్ళ ఊరు అది, మా ఊరు ఇది అని చెప్పడం నాకు అలవాటు తప్ప అది నా ఊరు కాదు అని ఉద్దేశం నాకేమీ లేదు. క్లారిటీ ఎందుకంటే ఇప్పుడు మా ఊరు అడిగారు కదా, నేను ఏం చెప్పాలి, ఆ ఊరే చెప్పాలా ఈ ఊరే చెప్పాలా అన్నది ఉండకుండా ఉంటుందని చెప్పని మాది హైదరాబాదు, అత్తయ్య గారు వాళ్ళు ఉండేది మాత్రం పెదపట్నం. అది కూడా నా ఊరే, నా అత్తగారు వాళ్ళ ఇల్లు అంటే నా ఊరే. నాకు అలాంటి ఏమీ లేదు, అందులో నా ఊరని చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ ఒక చిన్న క్లారిటీ ఇద్దామని అంతే. అంటే మీరు కూడా ఆ ఊళ్ళోనే ఉంటున్నారా అని కొంతమంది నన్ను అత్తయ్య గారు వాళ్ళు హోమ్ టూర్ పెట్టినప్పుడు అడిగారు నన్ను. మేము అక్కడ ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఉంటామని చెప్పని ఇక్కడ అక్కడ అని చెప్తున్నాను తప్ప అందులో వేరే ఉద్దేశం ఏం లేదు. తర్వాత రోజు ఉదయం మరి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే ఊళ్ళో తీర్థం అది ఉంటుంది కదా, అందుకని మిమ్మల్ని చిన్నప్పుడు రోజులు తీసుకెళ్తానని చెప్పాను. తీర్థం అంటే చాలు, మన బాల్యానికి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ తీర్థం అది అంటే మన జనరేషను ఇంకా కొంచెం ముందు వెనకాల ఒక 10 ఏళ్ళ అటు ఇటులో ఖచ్చితంగా ఎవరికైనా సరే తీర్థం అంటే ఒక పండగే. ఏదైనా తీర్థం వస్తుంది అంటే చాలు ఇంకా అసలు మామూలుగా హడావుడి ఉండేది కాదు. అందులోనూ సుబ్రహ్మణ్య షష్ఠి తీర్థం అంటే నేను డిగ్రీ చదువుకున్నంత వరకు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు మా అమ్మగారు డబ్బులు ఇస్తే తీర్థంలో ఏమేమి కొనుక్కోవాలి, అసలు ఏమేమి చూడాలి, ఏమేమి ఎక్కాలి, నేను ఏవో రంగుల రత్నాలు అవి ఉంటాయి కదా, వాటి మీద ఒక వారం రోజుల నుంచి సంతోషం అనమాట. మా నాన్నగారి దగ్గర మా అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకుని ఏమేమి కొనుక్కోవాలి అని చెప్పని అవి చూస్తే తీర్థం అంటే అసలు చిన్నప్పుడు మాకు ఇలాగే ఉండేది. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయిపోయి ఇప్పుడు నేను ఇలా చూస్తాను, కానీ ఊళ్ళల్లో తీర్థాలు ఇప్పటికీ ఇలాగే ఉంటాయి. ఆ బూరలు, అరటిపళ్ళు ఇంకా మీకు చూపిస్తాను. అసలు ఇది కదా నిజంగా, అవును తీర్థంలో మేము ఇలాగే ఉండేవాళ్ళం కదా, మాకు ఇవి దొరికేవి కదా అని మీరు అనుకుంటారు. అంటే కొంతమంది సిటీస్ వాళ్ళకైతే ఖచ్చితంగా తీర్థం గురించి తెలియదు. ఇవి కదా అసలు చెప్పాలి. అందుకని ఇప్పట్లో ఊళ్ళల్లో కూడాను తీర్థాలు మనకి ఎక్కడో అక్కడ ఊళ్ళల్లో చూపిస్తారు. మామూలుగా చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాము. పెద్ద పెద్ద హీరో సినిమాల్లో కూడా జైంట్ వీళ్ళు, చిన్న చిన్న జైంట్ వీళ్ళు అవి ఇవి ఎక్కడం కానీ, గుర్రాలు ఎక్కుతూ ఉండడం కానీ, దేవుని దర్శనం చేసుకుని ఎప్పుడప్పుడు బయటకు వచ్చేసి అన్నీ కొనుక్కుందామా అవన్నీ ఉంటాయి కదా ఖచ్చితంగాను. ఇక్కడ చూసారా అసలు ఎంత పెద్దది ఉందంటే, చెప్పాను కదా చాలా ఫేమస్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ముఖ్యంగా చెప్పాను కదా పెళ్ళిళ్ళు అవ్వాలన్నా పిల్లలు పుట్టాలని చెప్పని మా ఊరి గోదావరి గట్టు దగ్గరే ఉందనమాట. ఇప్పుడు మా ఊరే అంటున్నాను, అది కూడాను మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు అనట్లేదు. సో ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళకి జస్ట్ ఊరికే కిడ్డింగ్ అంతే, ఏం లేదు. మా ఊళ్ళో అనమాట గోదావరి దగ్గరే ఉంటుంది. యాక్చువల్గా గోదావరి వస్తుంది, వీధుల్లోకి వచ్చేస్తుంది, ఇళ్లలో కూడా వచ్చేస్తుంది. మా అత్తయ్య గారి వాళ్ళకి చాలాసార్లు వచ్చేస్తూ ఉంటుంది గోదావరి. పాపం వాళ్ళంతా క్లీన్ చేసుకుంటూ ఉండేవారు. గుడి దగ్గర దాకా, గుడి ఇంచుమించు పై మెట్టు దాకా వచ్చేస్తుంది ఎప్పుడు గోదావరి. దర్శనం అది చేసుకుని అంతా లోపలంతా క్యూ ఉందనమాట. అంతా దర్శనం చేసుకుని బయటకు వచ్చి చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేమి కొనుక్కోవాలి ఇవన్నీను మా అమ్మగారు 20-50 తీర్థానికి ఎంతో ఇచ్చేవారు, అక్కకి నాకు అన్నయ్యకిను. దాంట్లో ఎంత ఖర్చు పెట్టుకోవాలి అంటే ప్లానింగ్ చిన్నప్పటి నుంచి అలా వస్తాయన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఎంత ఇచ్చినా వాళ్ళకి ఏం తెలియదు. అప్పుడు ఇచ్చిన దాంట్లో ఏమేమి ఎంత పెట్టి కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి అంతా ఒక ప్లానింగ్ మొత్తము. ఊళ్ళల్లో ఏంటంటే ఇగో ఇలా చిన్న చిన్న పిల్లలు చూడండి ఎంత మంచిగా వేషం వేసాడను, అలా ఏదో ఒక వేషం వేసేవాళ్ళు రావడం కానీ, లేకపోతే సాయంత్రం పూట అక్కడ మాకు ఒక తెర కట్టి సినిమాలు వేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు అయితేనే. కాలేజ్ చదివేటప్పుడు ఏంటంటే ఒక చిన్న పడవ ఎక్కి వెళ్ళేవాళ్ళం. అనపర్తిలో ఏంటంటే చిన్న మధ్యలో ఒక పిల్ల కాలువలా ఉంటే పడవ ఎక్కి అటు పక్కకి వెళ్ళేవాళ్ళం.
అప్పుడే దారిలంతా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం ఏమేం కొనుక్కోవచ్చు, నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అంటే అప్పటి నుంచి ప్లానింగ్, ఎలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఏమేం కొనుక్కోవాలి, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకోవడం వల్లే మనకు ఒక మంచి లెసన్లా అనిపిస్తుంది నాకైతేను. అక్కడ జీళ్ళు ఉంటాయి, ఆ జీళ్ళు అంతా అసలు అన్నీ బయట అలా ఆరు బయటే ఉన్నట్టు ఉంటాయి, ఏమి మట్టిగా ఉన్నట్టు కానీ ఏం అనిపించవు, బాగా అనిపిస్తుంది. ముందు స్వామిని గౌబా దర్శనం చేసేసుకుని అప్పుడు అనిపించేది, ఇప్పుడంటే పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి అనిపించదంతా ఏదైనా కొనుక్కోవాలని అని చూడాలనిపిస్తుంది అంతేను. చెప్పానుగా అక్కడ స్వామికి ఖచ్చితంగా అత్తం అరటిపళ్ళదే ఇస్తారు, కట్ చేసినవి అలా ఇవ్వరు, ఒక గెలలోంచి ఒక అత్తం తీసి ఇస్తారు. వదిన ఏంటంటే మా కోసం ముందే పువ్వులు పడగలు కొంది, ఆల్రెడీ ఫస్ట్ మీకు చూపించాను కదా, వదిన చేతిలో పెట్టి చూపిస్తుంది కదా, వెండిదనమాట పువ్వు పడగ స్వామికి ఇస్తాం. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి మన కన్ను కాలిచ్చి, మనం చూసారు మామూలుగా నాగుల చవితి చేసుకుంటూ ఉంటాం కదా, కన్ను కాలిచ్చి కాపాడుతండి, పిల్లలకి వాటికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండేలా చెయ్యి స్వామి అని చెప్పని స్వామిని దర్శించుకుని, ఇగో మీరు కూడా దర్శనం చేసుకునేలాగా కొంచెం వీడియో తీశాను. ఎందుకంటే అక్కడ ఏం అబ్జెక్షన్ లేదు, తీయకూడదు అలా ఏం లేదు, మా ఊరి గుడే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అందుకని చక్కగా పువ్వులతో అది బాగా అలంకరించారు. ఇది మెయిన్ అనమాట, ఇక్కడ స్వామి ముందుగా వెలిసింది ఇక్కడట, చిన్నగా ఉంటుంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అదేమో కట్టిన తర్వాత పెట్టిన గుడి అనమాట. ఇదిగో మా ఊరి గోదావరి. ఆల్రెడీ నేను ఫస్ట్లో ఛానల్ పెట్టిన కొత్తల్లోనూ లంక దాటి అంటే గోదావరి దాటి పడవెక్కి అటు పక్కకి వెళ్ళి లంకలో అంతా కూరగాయలు అవన్నీ కూడా మీకు చాలా చూపించాను. మేబీ అప్పటి వీడియోస్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇలా చిన్న చిన్న పడవలు ఉంటాయి కదా, అవి వేసుకుని అటు పక్కకి వెళ్తే లంక అనమాట. అదంతాను అంటే చుట్టూరా గోదావరి, మధ్యలో చిన్న స్థలం ఉంటుంది అనమాట, లంక అంటాను దాన్ని. దాంట్లో కూరగాయలు అవి పండిస్తారు, గోదావరి నీళ్ళతోటి వెజిటబుల్స్ అవి పండిస్తూ ఉంటారు. అవి చూసేసరికి అబ్బా మళ్ళీ వెళ్ళాలనిపించింది, కానీ ఇంకెక్కువ టైం లేదు, మళ్ళీ మాది ఆ రోజే ప్రయాణం. అందుకని చక్కగా మొత్తం బయటకు వచ్చేసరికి ఫస్ట్ తేగలు కనిపించాయి. చిన్నప్పుడైతే ఆ రూపాయో 2 రూపాయలు తేగ కట్టంతే, ఒక 6 వస్తాయి దానికి. అమ్మాయి గారు తీసుకుంటారండి తేగలు అన్నారు. ఇప్పుడు తినేంత ఓపిక లేదు, పళ్ళంతా సహకరించట్లేదు, వద్దులే అని అనుకుని మన పక్క నుంచి వచ్చేసాను. ఆ తర్వాత ఖర్జూరాలు ఇలా ఆరుబయటే పెడతారు, ఖర్జూరాలు కూడాను. అంటే అక్కడ తూకం ప్రకారమే, ఎలా మనకి ఎంత కావాలి అంత ప్రకారం తూకాలి. అప్పట్లో ఖర్జూరం కూడా దొరికేది కదా, ఓహో ఇది కూడా కొనుక్కోవచ్చు, చక్కగా మంచిది తీయగా బాగుంటాయని చెప్పని. ఆ రుచే వేరు అసలు, ఇప్పుడు ఎంత కాస్ట్లీ మనం ప్యాకెట్లో కొన్నా ఆ టేస్ట్ వచ్చేది కాదు. ఆ తర్వాత ముఖ్యంగా జీళ్ళు కొనదే ఇంటికి వచ్చేదనే కాదు, నాకు సాగే జీళ్ళ కన్నా కొరికే జీళ్ళు అంటే ఎక్కువ ఇష్టం. పిండి పిండిగా ఉంటాయి చూసారు అవి. అసలు ఈ స్వీట్స్ ఉంటాయి మనకి ఎంత తీయగా ఉంటాయంటే, అవి అంటే స్వీట్స్ అంటే తీయగా ఉంటాయి కానీ టేస్ట్ తీయగా కాదు సార్, టేస్టీగా ఉంటాయి అసలు నిజంగాను. ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా, ఎందుకంటే కొంచెం ఫుడ్ కోసం కూడా అట్టు పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత ముఖ్యంగా పిల్లలు ఉంటే కనుక ఈ బోర్లు కార్లు ఏవో ఉంటాయి కదా, ఇంకా ఊదుతూనే ఉంటారు, మన చెవులు చిల్లు పడుతూలా ఊదుతూనే ఉంటారు. అరే ఆపండ్రా బాబు అన్నా కూడా ఆపరు వాళ్ళు అక్కడ ఎవరును. మొత్తానికి అవన్నీ చూసుకుని అసలు ఊళ్ళల్లో ఆ ఇళ్ళు, ఆ వాతావరణం, ఇప్పుడంటే రోడ్లది వేసి కొంచెం చక్కగా బాగున్నాయి కానీ ఇంతకుముందు రోడ్లు అది ఉండేవి కాదు. ముఖ్యంగా కోనసీమ అంటేనే కొబ్బరికాయ బిజినెస్. మా మావయ్య గారు కూడా చాలా రోజులు కొబ్బరికాయ బిజినెస్ చేశారనమాట. అంటే కురిడికాయలని, కొబ్బరి బొండాలని చెప్పని, కొబ్బరి పీచ్ అని చెప్పని చాలా రకాలుగా ఉంటాయి అక్కడ అంతాను. ఏదో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏవో చేస్తూ ఉండేవారు కొబ్బరికాయ బిజినెస్ అదిను. ఇప్పుడు అన్నీ లేవులే కానీ ఇదే మా వదిన వాళ్ళు చెప్పాను కదా, ఒక చిన్న దాంట్లో బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, అద్భుతంగా ఉందని చెప్పాను కదా, మా అన్నయ్య గారు వాళ్ళ బ్రదర్ అనమాట. సో ముందు పూలు పడగలు ఇచ్చుకుని గుడి దర్శనం అయిన వరకు కాఫీ కూడా తాగలేదనమాట. 7 కల్లా వెళ్ళిపోయాము మేము, 7:30 కల్లా వెళ్ళిపోయి 8:30 కల్లా ఇంటికి వచ్చి అప్పుడు ఫ్రెష్గా మా వదిన కాఫీ ఇస్తే కాఫీ తాగి, శనివారం కదా ఆ రోజు మాకు అప్పనపల్లి చాలా దగ్గర, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి అంటే కూడా చాలా ఫేమస్. మా వారు చిన్నప్పటి నుంచి ప్రతి శనివారం అత్తయ్య గారు వాళ్ళ తోటల్లోంచి ఆ గుడికి తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడును ఇంటికి మా అత్తయ్య గారు వాళ్ళది, మా అక్క అత్తగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళది కూడా పక్క ఇల్లు. యాక్చువల్గాను మా 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 ఓన్ సిస్టర్ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరు, మా మావయ్య గారు వాళ్ళది పక్క ఇల్లు. చిన్నప్పటి నుంచి క్లోజ్ యాక్చువల్గాను. అలా కూడా మాకు సంబంధం కలిసిందనమాట. మావయ్య గారు బండి తీసుకుని నేను మావారు అప్పనపల్లి వచ్చేద్దాము, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అప్పనపల్లి మాత్రం దర్శనం చేసుకుంటాము. చాలా చిన్నప్పటి నుంచి చెప్పానుగా మా వారి జ్ఞాపకాలు, ఊరి అనుభూతులు అన్నీ ఆ ఊరి చుట్టుపక్కలే ఉంటూ ఉంటాయి. అందుకని ఫస్ట్ వెళ్ళి అక్కడ లోపల అది కెమెరా తీయకూడదు కాబట్టి పైన వరకు తీసుకుని స్వామిని చక్కగా శనివారం ఎంత అలంకారంగా ఉన్నారంటే స్వామి 2 కళ్ళు సరిపోనట్టుగా ఉంది, అంత బాగా అలంకరణ చేశారు. దర్శనం అది చేసుకుని అంతా నీదే దయ్య స్వామి, మొన్న తిరుపతి దర్శనం చేయించావు, చాలా ఆనందంగా ఉందని స్వామికి చెప్పి చల్లగా కాపాడని చెప్పి నాకు దండం పెట్టుకుని
మళ్ళీ వస్తూ ఎందుకంటే ఎంత మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ప్రతి పెద్దవాళ్ళు చెప్తారు మనకి ఊళ్ళో ఉండే గ్రామ దేవతను మాత్రం మర్చిపోకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే అది మనకి చాలా ముఖ్యంట. గ్రామదేవత తర్వాతే ఇంకా మనం మిగిలిన దేవుళ్ళు ఎవరైనా దర్శించుకోవాలి. మేము వస్తూ గ్రామదేవత దగ్గరికి వచ్చామండి. నూకాలమ్మ తల్లి అనమాట. అత్తయ్య గారు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఆ గుడికి మాత్రం వెళ్ళి దాన్ని పెట్టుకొని అంటారు. ఎందుకంటే గ్రామదేవతే మనల్ని చల్లగా కాపాడుతుందట. మనం ఇంట్లో కూడా ఎప్పుడైనా మనం ఏదైనా పూజలు అవి చేసిన నైవేద్యాలు అవి పెడుతూ ఉంటారు, గరగలు అవి వస్తూ ఉంటాయి తల మీద పెట్టుకుని, అందుకని దండం పెట్టుకోమంటూ ఉంటారు. ఇగో చూసారా అమ్మవారు ఎంత బాగుంటుందంటే, చాలా పెద్ద విగ్రహం, చాలా మహిమ గలవారనమాట. ఊరినంతటినీ కాపాడుతారనమాట గ్రామదేవతలు. అందుకనే మనం గ్రామదేవతని ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మాకు స్వయంభూ అనమాట. అక్కడ మూలేశ్వర స్వామి అని చెప్పని శివుడు చాలా లోపలికి ఉంటుంది లింగం అయితేను. ఎంత లోపలికంటే ఒకసారి తవ్వడానికి ఏదో ప్రయత్నిస్తే కొంచెం ఏదో జరిగిందట అక్కడ, కొంచెం కథ ఏదో ఉంది మొత్తానికి, నాకు అంత గుర్తులేదు. బట్ లోపలికి ఇంకా చాలా పెద్ద లింగం, బయటికి మాత్రం అలా కొంచెం ఉంటుందన్నమాట, తెల్లగా ఉంటుంది చూసారా, అది లింగము. స్వయంభూ ఇది చాలా మహిమ గలది. ప్రతి సంవత్సరం అందరూ వెళ్ళి లక్షపత్రి పూజలో పాల్గొంటూ ఉంటారు. మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు ఏంటంటే ఈ గుడికి చుట్టూరా రంగులు వేయించింది, విగ్రహాలకి పెయింటింగ్లు ఏదో వేయించింది, ఏదో చేయించారు అత్తయ్య గారు గుడికి. అంటే అత్తయ్య గారు ఆవిడ అన్నపూర్ణ విశాలాక్షి గారు అని పేరు కూడా ఉంటుంది అక్కడ. ఆ పక్కనే వేణుగోపాల స్వామి, ఆ పక్కనే అమ్మవారి కనకదుర్గ అనమాట. ఇప్పుడు అందరూ భవానీ మళ్ళీ అది వేసుకుంటున్నారు. సో అందరినీ దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత ఇగో ఇది మా వారు చదివిన స్కూల్ అట. అక్కడ ఎవరో ఉంటే మా వారు పలకరిస్తున్నారా అండి, మీరు వచ్చారా అండి హైదరాబాద్ నుంచి అండి అని చెప్పని ఊళ్ళో మాట్లాడతారు కదా. ఇగో ఇదే శిరీష నేను చదివిన స్కూల్, చిన్నప్పటి స్కూల్ అని చెప్పారు. అసలు ఎలా ఉందా అని అనిపించింది నాకు. ఆ తర్వాత హై స్కూల్కి ఏమో మానేపల్లి వెళ్ళి అక్కడ చదువుకున్నాను అనమాట. బాయ్స్ స్కూల్ విడివిడిగా, గర్ల్స్ స్కూల్ విడిగా ఉండేది. ఇదే మా వారు చదివిన స్కూలు అంటే నిజంగా 40 years ఎగో మన అనుభూతులన్నీ ఇలా చూసుకున్నప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదా అసలు. ఫైనల్గా ముందు రోజు వెళ్ళలేదు కదా కళ్యాణం అని చెప్పని, ఇగో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అత్తయ్య గారు వాళ్ళది నేను అప్పుడు హోమ్ టూర్ చేసినప్పుడు ఎంతోమంది కనెక్ట్ అయ్యారు. చాలా అంటే చాలామంది. ఇలాంటి పల్లెటూరు, ఇలాంటి ఇల్లు మేము చూసింది లేదు. లేకపోతే మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి మేము ఇలా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అలా అందరూ చెప్పినప్పుడు అవును నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఒక్కసారిగా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే 2 ఏళ్ళ తర్వాత వెళ్ళాం. అత్తయ్య గారు పోయినప్పుడు మేము వెళ్ళి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళనే లేదు ఆ ఇంటికి. అప్పుడు ఇవన్నీ సిగ్నల్ కోసం బయటకు వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉండేదాన్ని. లోపలికి వచ్చిన తర్వాత అవన్నీ చూసి అత్తయ్య గారు లేకుండా ఉన్న ఇల్లు ఎలా ఉంది అని చెప్పని అసలు మామూలుగా బాధ రాలేదు. నిజంగాను కడుపులోంచి ఏదో బాధ. అత్తయ్య గారు ఇక్కడే కదా మాకు అమృతం లాంటి పిండి వంటలు చేసి మాకు పెడుతూ ఉండేవారు. ఎప్పుడెప్పుడు పెడతారా, ఏమేమి రకాలు చేస్తారా అని. అంటే అత్తయ్య గారు అన్నీ ఒక స్టాండర్డ్ అనమాట. ఒక పని అంతా ఒక పద్ధతి. అసలు ఆ పద్ధతిని మిస్ అవ్వడం అనేది ఉండదు. ప్రతి రోజు ఉదయం ఈ పని టైం టు టైం అన్నీ పర్ఫెక్ట్గా చేసేసుకుంటారు. అవే కొంచెం నేర్చుకున్నానేమో. బ్యాక్ సైడ్కి వెళ్ళగానే, తులసం దగ్గరికి వెళ్ళగానే అక్కడే ఎక్కువసేపు గడుపుతూ ఉండేవాళ్ళం మేము. ఇంట్లో కన్నా పెరట్లో కూర్చునేవాళ్ళం చల్లగా ఉంటుందని. అవన్నీ తలుచుకుంటే మాత్రం అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు, అంత బాధగా అనిపించేది. ఇక్కడే గంటలు కూర్చుని బయట ఒక్కొక్కసారి భోజనాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళము. తులసం దగ్గరే కూర్చునేవాళ్ళము. అక్కడే నీళ్ళు పంపు కొట్టుకోవడం, బోరింగ్ పంపు కొట్టుకోవడం. ఇగో ఇందులో పచ్చళ్ళు నూరుతూ ఉండేవన్నమాట. అత్తయ్య గారి దగ్గర అక్కడే కూర్చుని కొంచెం పెట్టండి అత్తయ్య గారు టేస్ట్ చూస్తానని చెప్పని తింటూ ఉండేదాన్ని. బాత్రూమ్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే దూరంగా ఉంటాయి కదా, సాయం వచ్చేవారు నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా ఉన్నప్పుడు. ఇగో ఇటు పక్క అంతా ఫ్రంట్ సైడ్ అనమాట. అప్పుడు ఇక్కడే అత్తయ్య గారిని తీసుకొచ్చి బాక్స్లో పెట్టి సందులోనే పెట్టారనమాట. అవన్నీ కళ్ళ ముందు ఒకసారి కనిపించేసరికి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసరికి చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇంకా తప్పదు కదా ఇంకా అని అనుకున్నాం. వెళ్ళని చూసి మళ్ళీ ప్రయాణం అయిపోయి హైదరాబాద్ వచ్చేసాము. సో ఇది తీర్థం జరిగిన విశేషాలు అన్నీ మీకు సరదాగా షేర్ చేయాలనిపించి ఈ వీడియో ద్వారా చెప్పగలిగాను. ఇక్కడికి నేను ఊరెళ్ళిచ్చిన ట్రిప్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు